వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఇరిగేషన్కు సంబంధించి భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 150 కోట్ల రూపాయలను స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బండేపల్లి కాలువ షట్టర్లు మార్చకుండానే మార్చినట్టు చూపి 9 కోట్ల రూపాయలకు వైసీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాంతాన్ని పరిశీలించి షట్టర్లు మార్చలేదని అన్నారు. షట్టర్లు మార్చినట్లు కాగితాల్లో చూపి 9 కోట్లు తినేశారని, మొత్తం మీద 5 ఏళ్లలో 150 కోట్ల మేర అవినీతి జరిగిందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు కూడా బిల్లులు రాకుండా కాకాణి కోర్టులో కేసులు వేసి ఆపేశాడని ఆరోపించారు. చెక్కలైతే దరిదాపు చంద్రబాబు పెట్టినప్పుడు చెక్కలై ఈ లోపల చెక్కలు కానీ కనీసం కాంక్రీట్ కానీ ఏమీ లే అయిన మొత్తం మాటలయ్యి అట్టే అయితే. అప్పుడు చంద్రబాబు మేము 7 సంవత్సరాలు పనిచేసి 5 లక్షలు 7 లక్షలు మేము ఖర్చు పెట్టి చేస్తే 6 సంవత్సరాల తర్వాత మా బిల్లు వచ్చినాయి. టీడీపీ వచ్చిన తర్వాత అయిందా. ఆ డబ్బులు మొన్న మేము ఈ ప్రభుత్వం దాకా ఇప్పుడు వచ్చి మాకు వచ్చింది. మొన్న ఈ అసలు వైసీపీలో అసలు కాలం మీద చిన్న మట్టి కానీ ఒక పెళ్ళ కానీ ఏమి వేయలేడు. దానికి ప్రూఫ్ కావాలంటే ఏమైనా మేము చేస్తాం. దానికి ఇది చెట్టలు మొత్తం చేసి మేము అప్పుడే మేము చేసి నష్టపోయాము. మేము నష్టపోయి కూడా వడ్డీలు మొత్తం మాకు పోయినాయి. అయినా కూడా మొన్న వచ్చింది కాబట్టి అక్కడ మేము ఊపిరి పీల్చాం అంతే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికి ఆ షట్టలు మారనే ఇప్పటికి అట్టే ఉన్నాయి అంతే. అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉండట్టే ఉన్నాయి అంతే. వైసీపీ వచ్చిన తర్వాత అసలు మారాలి ఏం లేదు, అట్టే ఉన్నాయి అంతే. అవన్నీ వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళు బిల్లు చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, కానీ ఇక్కడ మాకు పని మాత్రం చేయలేదు. చేసినటువంటి అన్ని కూడా ఈ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద రెగ్యులేటర్స్ కట్టి ఉన్నాయి. అంతకుముందు గతంలో ఒక్కొక్క చెరువుకు నీళ్లు తెచ్చుకోవాలంటే 200 మంది వచ్చి చెరువుకి అడ్డంగా ఇసుక బస్తాలు వేసి ఇబ్బంది పడుతుందని మా ఎమ్మెల్యే గారు మంత్రి గారుగా ఉన్నటువంటి అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రెగ్యులేటర్స్ నీరు చెట్టు కింద పెట్టించి మొత్తం అన్ని కూడా పూర్తి చేయించారు. పూర్తి చేయించినటువంటి దాన్ని మళ్ళా ఈ రోజు 19 తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు రైతులు తెలుసుకోవాల్సినటువంటి కళ్ళు తెరవాల్సింది. దారుణాలు ఏంటంటే మొత్తం కలిసి కనుపూర్ కాలం మీద నుంచి ఈ బండేపల్లి కెనాల్ దగ్గర నుంచి అన్నిటికి కలిసి సర్వేపల్లి దగ్గర నుంచి 9 కోట్లు షట్టర్స్ మార్చినట్టు డబ్బులు తినేశారు. షట్టర్స్ ఇప్పుడు నేను చూపించాను నీకు. బండేపల్లి దగ్గర 2019 వాళ్ళ అధికారం రాగానే డిసెంబర్లో 19 లక్షలు, మళ్ళీ ఒక్క సంవత్సరం గ్యాప్లో 9 లక్షలు, ఇంచుమించు 28-29 లక్షలు. ఒక్క చెక్క మార్చలే, ఒక్కసారి మార్చలే, 2 సార్లు మార్చినట్టు. ఇప్పుడు బండేపల్లి కెనాల్ ఆ సైడ్ ఈ సైడ్ ఒక ట్రెంచ్ కొట్టినట్టు చిన్న సెవిటి కాలం మంది కూడా లేదు. 2 కోట్ల రూపాయలు బిల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంటు వాళ్ళు పనులు చేయలేదని తెలిసి బిల్లులు వాళ్ళ అకౌంట్లలో క్యాష్ వేయటం మొదలు పెట్టారంట. నేను ఎస్సీ ఇరిగేషన్కి వార్న్ చేస్తుండా, పని చేసుంటే ఆ గ్రామంలోకి పోండి, రైతులను పిలవండి. అది తెలుగుదేశమా వైసీపీనా రైతులందరినీ పిలవండి. ఇక్కడ పని జరిగిందా జరగలేదో కనుక్కోండి. జరిగిందంటే ఇవ్వండి, జరగలేదు అని చెప్పి కానీ మీరు డబ్బులు ఇస్తే మీ ఆఫీసులో వచ్చి కూర్చుంటాం. తమాషా